హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ యుద్ధం మరింతగా విస్తరిస్తుందా అంటే పరిణామాలు చూస్తుంటే అవుననే చెప్తున్నాయి. యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చామని యెమెన్కు చెందినటువంటి రెబెల్ గ్రూప్ హౌతీస్ ప్రకటించింది. లెబనాన్కు చెందినటువంటి హిజ్బుల్లా సైతం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నామని తెలిపింది. అయితే హిజ్బుల్లా మాత్రం కేవలం చెదురు మదురు దాడులకే ప్రాధాన్యం ఇస్తోంది. కేవలం ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచే వ్యూహానికే మొగ్గు చూపుతోంది. పూర్తిస్థాయి యుద్ధానికి దిగడంపై మాత్రం హిజ్బుల్లా వెనకడుగు వేస్తోంది. దీనికి హిజ్బుల్లా గత చరిత్రే కారణం. గతంలో ఇజ్రాయెల్పై దాడి చేసిన అనుభవం హిజ్బుల్లాను ఆందోళనకు గురిచేస్తోంది. యుద్ధానికి దిగితే ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకునే అడుగు ముందుకు వేయడం లేదు. అలా అని ఊరుకుంటే అసలుకే మోసం వస్తోందని ఆందోళన చెందుతోంది. హిజ్బుల్లా తాజా పరిణామాలపై వాచ్ ది స్టోరీ. హిజ్బుల్లా ఆల్రెడీ యుద్ధంలో ఉందా? యుద్ధంలో ఎంట్రీకి హిజ్బుల్లా వెనకాడుతోందా? హిజ్బుల్లాను ఆందోళనకు గురి చేసే అంశమేంటి? హమాస్ ఇజ్రాయెల్ గేమ్లో మరో కీలక ప్లేయర్ హిజ్బుల్లా. అసలు హిజ్బుల్లా విధానం ఏంటి? లెబనాన్లో హిజ్బుల్లా రాజకీయ పార్టీనే కాదు, తీవ్రవాద సంస్థ కూడా. దీనికి ఇరాన్ అండదండలున్నాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్కు అతిపెద్ద ముప్పుగా మారింది. హిజ్బుల్లా వద్ద 1,00,000 మంది కంటే ఎక్కువగా ఫైటర్లున్నారు. ఈ ఫైటర్లు ఎంతో శిక్షణ పొంది పోరాటంలో ఆరితేరారు. ఇప్పుడు ఇజ్రాయెల్పై పోరాటానికి సిద్ధంగా ఉన్నారు. హమాస్, ఇస్లామిక్ జిహాద్ లాంటి సంస్థలు హిజ్బుల్లా ఏమాత్రం కాదు. హిజ్బుల్లాది పూర్తిగా భిన్నమైన బాల్ గేమ్. కొన్ని వారాలుగా ఇజ్రాయెల్పై పలుమార్లు హిజ్బుల్లా దాడులకు దిగింది. డజన్ల కొద్ది రాకెట్లతో, క్షిపణులతో దాడులకు దిగింది. వాటిని ఇజ్రాయెల్ కూడా తిప్పికొట్టింది. ఈ ఎదురుదాడుల్లో దాదాపు 66 మంది ఫైటర్లు మృతి చెందినట్టు హిజ్బుల్లా తెలిపింది. మరోవైపు ఇజ్రాయెల్ 8 మంది సైనికులను కోల్పోయింది. 2 రోజుల క్రితం సరిహద్దు వెంబడి ఇజ్రాయెల్కు చెందిన 19 ప్రదేశాలపై హిజ్బుల్లా దాడులు చేసింది. దీనికి కారణం ఉంది. దాడులు జరిగిన రోజే హిజ్బుల్లా చీఫ్ ప్రసంగించారు. హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధానికి దిగిన తర్వాత హిజ్బుల్లా చీఫ్ తొలిసారి ప్రసంగించారు. హిజ్బుల్లాకు హాసన్ నసరుల్లా అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారు. ఇరాన్ అండదండలున్న అన్ని ఉగ్రవాద సంస్థలు యుద్ధానికి సంబంధించి చాలా ప్రకటనలే చేశాయి. కానీ నసరుల్లా మాత్రం మౌనంగానే ఉన్నారు. తాజాగా ఆయన నిశ్శబ్దాన్ని వీడారు. హిజ్బుల్లా చీఫ్ నసరుల్లా సుమారు 1.5 గంటల సేపు ప్రసంగించారు. అందులో బెదిరింపులు, హెచ్చరికలతో పాటు తప్పించుకునే ధోరణి కూడా కనిపించింది. అక్టోబర్ 7న జరిగిన దాడి 100% పాలస్తీనియన్లదేనని నసరుల్లా తేల్చి చెప్పారు. అంటే దాని గురించి హిజ్బుల్లాకు తెలీదన్నమాట. దాడికి పాల్పడిన హమాస్ ఉగ్రవాదులను నసరుల్లా ప్రశంసించారు. కానీ చాలా కీలకమైన ప్రశ్నకు మాత్రం సమాధానమిచ్చాడు. యుద్ధంలోకి హిజ్బుల్లా ఎంట్రీ ఇస్తుందా అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన రిప్లై ఇచ్చారు. అక్టోబర్ 8నే యుద్ధంలోకి హిజ్బుల్లా చేరిందని నసరుల్లా స్పష్టం చేశారు. గాజాలో జరుగుతున్న యుద్ధం మునుపటి లాంటిది ఏమాత్రం కాదన్నారు. ఈ యుద్ధం చారిత్రాత్మకమైందిగా నసరుల్లా చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లోని అర్థం ఏంటంటే హిజ్బుల్లా యథాతథ స్థితిని కొనసాగించే అవకాశం ఉంది. మరో రకంగా చెప్పాలంటే పరిమిత దాడులకే హిజ్బుల్లా ప్రాధాన్యమివ్వనుంది. పూర్తి స్థాయి యుద్ధానికి హిజ్బుల్లా దిగే అవకాశం కనిపించటం లేదు. ఇజ్రాయెల్ విషయంలో తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. గాజాలో ఇజ్రాయెల్ తీరును బట్టి తమ యాక్షన్ ఉంటుందని హిజ్బుల్లా చీఫ్ వెల్లడించారు. అయితే లెబనాన్లో విద్యాసంస్థలు, దుకాణాలు మూతపడ్డాయి. బీరూట్ వీధుల్లో వేలాది మంది తరలివచ్చారు. వారందరూ దేశం యుద్ధంలో పాల్గొంటుందా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి నసరుల్లా సమాధానం అస్పష్టంగా ఉంది. కానీ యుద్ధాన్ని విస్తరించడానికి హిజ్బుల్లా చీఫ్ ఆసక్తి చూపటం లేదు. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలోకి హిజ్బుల్లా ప్రవేశించదని అమెరికా అంచనా వేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లో దాడులపై తాము ఆందోళన చెందుతున్నామని అమెరికా తెలిపింది. హిజ్బుల్లా పూర్తిగా యుద్ధంలోకి దిగే సూచనలు కనిపించడం లేదని వాషింగ్టన్ వెల్లడించింది. ఇక హిజ్బుల్లా చీఫ్ నసరుల్లా ఇతర ప్రసంగం అంతా ఇజ్రాయెల్, అమెరికాపై విరుచుకుపడ్డారు. అమెరికా సాతానుగా నసరుల్లా అభివర్ణించారు. ఇజ్రాయెల్ సైనికులు గాజాలో విఫలమవుతారని తేల్చి చెప్పారు. అక్టోబర్ 7న హమాస్ గొప్ప పని చేసిందన్నారు. గత చరిత్ర కారణంగా హిజ్బుల్లా ఆందోళన చెందుతోంది. అసలు హిజ్బుల్లా అంటే ఏంటి? వారు ఇజ్రాయెల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? వారి నుంచి ఎలాంటి ముప్పు పొంచి ఉందో ఇప్పుడు చూద్దాం. హిజ్బుల్లా అంటే దేవుడి పార్టీ అని అర్థం. దీన్ని 1982లో స్థాపించారు. అదే ఏడాది దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడికి దిగింది. అక్కడి పాలస్తీనా మిలిటెంట్ల స్థావరాన్ని ధ్వంసం చేయాలని భావించింది. ఈ క్రమంలో దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. దీంతో షియా మత పెద్దలంతా ఏకమయ్యారు. వారు 2 లక్ష్యాలను నిర్ణయించుకున్నారు. 1, దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ను తరిమేయటం. 2, లెబనాన్లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించటం. దీనికి ఇరాన్ ప్రేరణగా నిలిచింది. 1979లో ఇరాన్లో ప్రజా విప్లవం మొదలైంది. రూలా ఖమేనీకి అధికారం దక్కడంలో మత పెద్దలు సహకరించారు.
దీంతో వారికి ఖమేనీ విధేయతను ప్రదర్శించారు. లెబనాన్లోని మత పెద్దలకు ఇరాన్ మద్దతుగా నిలిచింది. అక్కడి వారికి ఆయుధాలను, డబ్బును అందించింది. హిజ్బుల్లా ఫైటర్లకు శిక్షణ ఇచ్చింది. ఆ మద్దతుతోనే దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై దాడులు చేశారు. డజన్ల కొద్దీ పాశ్చాత్య పౌరుల్ని కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారు లెబనీస్ అంతర్యుద్ధంలోనూ పాల్గొన్నారు. లెబనాన్లో పలు మతాల ప్రజలున్నారు. ఇక్కడ క్రిస్టియన్లతో పాటు సున్నీ ముస్లింలు, షియా ముస్లింలున్నారు. 1975 నుంచి 1990 వరకు ఈ సమూహాలన్నీ పరస్పరం పోరాటానికి దిగాయి. ఆ తర్వాత హిజ్బుల్లా కూడా అందులోకి దిగింది. అంతర్యుద్ధం ముగిసిన తర్వాత ఆయా తీవ్రవాద సంస్థలు ఆయుధాలను వదిలేశాయి. కానీ హిజ్బుల్లా మాత్రం ఆయుధాలను వదులుకోలేదు. 1990లో లెబనీస్ రాజకీయాల్లోకి హిజ్బుల్లా ఎంట్రీ ఇచ్చింది. దేశంలో దాదాపు 32% మంది షియా ముస్లింలున్నారు. వారి మద్దతు హిజ్బుల్లాకు లభించింది. రాజకీయాల్లోకి వచ్చారని హిజ్బుల్లా ఆయుధాలను వదులుకోలేదు. ఇజ్రాయెల్పై గెరిల్లా దాడుల్ని తీవ్రతరం చేసింది. 2000 సంవత్సరంలో దక్షిణ లెబనాన్ నుంచి ఐడిఎఫ్ వైదొలిగింది. ఇది హిజ్బుల్లా సాధించిన అతిపెద్ద విజయంగా పేర్కొంటారు. లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని తరిమేయగలిగింది. ఇలా చేసిన మొదటి అరబ్ సైన్యం తమదేనని హిజ్బుల్లా చెప్తోంది. ఈ విశ్వాసమే హిజ్బుల్లాకు అతి విశ్వాసంగా మారింది. 2006లో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. టెల్ అవీవ్పై ఒత్తిడి పెంచేందుకు యత్నించింది. కానీ ఎదురు దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ ఎదురుదాడికి హిజ్బుల్లా విలవిలలాడింది. 30 రోజుల పాటు సాగిన యుద్ధంలో హిజ్బుల్లాకు చెందిన 1000 మంది ఫైటర్లు చనిపోయారు. ఐడిఎఫ్ మాత్రం 120 మంది సైనికులను కోల్పోయింది. ఈ దాడులు దక్షిణ లెబనాన్ను పూర్తిగా మార్చేశాయి. ఆ ప్రాంతమంతా శిథిలావస్థకు చేరింది. ఈ యుద్ధంలో $280 కోట్ల మేర లెబనాన్ నష్టపోయింది. దీంతో హిజ్బుల్లా తిరిగి యుద్ధానికి సిద్ధమవుతుందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అంతేకాదు, లెబనాన్ ఆర్థిక వ్యవస్థ కూడా దారుణంగా మారింది. మరోవైపు మధ్యధరా సముద్రంలోని లెబనాన్ తీరానికి సమీపంలో అమెరికా యుద్ధ వాహక నౌకలు చేరుకున్నాయి. ఈసారి ఇజ్రాయెల్పై దాడి చేయడం అంటే హిజ్బుల్లా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది. నిజానికి హిజ్బుల్లా వద్ద భారీ ఆయుధాలున్నాయి. 1,00,000 మంది ఫైటర్లున్నారు. 12,000 క్షిపణులు కూడా ఉన్నాయి. వాయురక్షణ కూడా ఉండొచ్చన్న అంచనాలున్నాయి. అంతేకాదు, హిజ్బుల్లాకు రష్యాకు చెందిన వాగ్నర్ గ్రూప్ సాయం చేసే అవకాశం ఉన్నట్టు అమెరికా తెలిపింది. రష్యన్ S-22 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థనిచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో శత్రువుల జెట్లను, క్షిపణులను ధ్వంసం చేయొచ్చు. అంటే హిజ్బుల్లా యుద్ధానికి సిద్ధంగా ఉందని, కేవలం రాజకీయమైన పిలుపు కోసమే ఎదురుచూస్తున్నట్టు మరికొందరు వాదిస్తున్నారు.